హరిత విప్లవ దుష్పరిణామాల్లో ప్రధానమైనవి పప్పులు, చిరుధాన్యాల సాగు పడిపోవడం. క్రిమిసంహారకాలు ఆధునిక పందాలో గోధుమ, వరి పంటల సాగు కొంత పొంతలు తొక్కింది. సారవంతమైన నేలల్లో పండాల్సిన అపరాలు వర్షాభావ భూములకు బదిలీ అయ్యాయి. కొడగట్టిన పరిశోధనలు, వైపరీత్యాలతో పెరిగిన చీడపీడలు దిగుబడులను తొలిచివేయడం వల్ల విపణి వీధిలో పప్పు దినుసులకు పట్టపగ్గాలేవు. కానరాని కొత్త వంగడాలు, గిట్టుబాటు కాని మద్దతుతో గాడి తప్పిన సాగు సంప్రదాయమే నిత్యావసరాలకు ఊతమిచ్చాయన్నది సగటు రైతు విశ్లేషణ. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 24%తో ప్రధాన సాగుదారుగా ఉన్న భారత్ ప్రస్తుతం దిగుబడి చేసుకుంటున్న దేశాల్లో ముందుంది. 2010-11లో దేశ పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 264.02 లక్షల హెక్టార్లు. 2012-13 నాటికి 232.56 లక్షల హెక్టార్లకు దిగజారిన నేపథ్యంలో సాగు, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఏలికల అడుగులు తడబడుతున్నాయి. చౌక ధరలకు దిగుమతి చేసుకోవటం వల్ల స్థానికంగా ధరలు తగ్గి భారత రైతులకు మద్దతు కరవైంది. క్రమంగా సాగు క్షీణించి పప్పుల వెలలు తలలెగరేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రబీ సీజన్లో 2000 ఎకరాల్లో కంది సాగుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్దమైంది. పంట మార్పిడిలో భాగంగా పప్పు ధాన్యాల సాగును సిఫారసు చేస్తున్నారు. తగిన వంగడాలు అందుబాటులో ఉన్నాయంటున్న శాస్త్రవేత్తలు సుస్థిర సేద్యం దిశగా సాగాలని రైతులకు సూచిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా చూసినట్లయితే ఊహించని రీతిలో పెసర్లకు చూసినట్లయితే దాదాపుగా ప్రతి క్వింటాల్కు 8,000, అలాగే కందులు చూసినట్లయితే 10,000 పైచిలకు ప్రతి క్వింటాల్ కూడా ధర పలకడం జరిగింది. దాదాపుగా ఖరీఫ్లో వరి సాగు చేసిన తర్వాత నీటి సౌకర్యం కనుక ఎక్కువగా లేని పరిస్థితిలో ఏ పంట వేయకుండా ఉండే బదులుగా ఉన్న కొద్దీ 1-2 తడులు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మనం మంచి శనగలు కనుక వేసుకున్నట్లయితే తప్పకుండా ఎకరానికి 6 నుంచి 8 క్వింటాలు సాధించవచ్చు. అది కూడా మార్కెట్ ధర సుమారుగా 3 నుంచి 4,000 ధర ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పంట మార్పిడి జరిగి భూసారం పెంపొందించడం ఒక ఎత్తు అయితే, సుస్థిర వ్యవసాయంకు లాభదాయకంగా ఇంకో ఎత్తు అయితే, ఈ కరువు పరిస్థితుల్లో రైతుకు ఆర్థికంగా కూడా మంచి ఊరట కలిగిస్తుంది. కాబట్టి పరిశోధన పరంగా రూపకల్పన చేసిన మంచి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వివిధ వనరులను సద్వినియోగపరచుకోవడంతో పాటుగా మంచి దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. మేలుజాతి వంగడాల్లేమి, మృగ్యమైన పరిశోధనలు, తేలికపాటి నేలల్లో పండే స్వల్పకాలిక కంది విత్తనాలు, రబీలో ఆలస్యంగా విత్తే రకాలు అందుబాటులో లేవన్నది రైతుల వాదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని సరిదిద్దితే కంది సాగుకు తాము సిద్ధమని హలదారులు హామీ ఇస్తున్నారు. లాభం జరిగితే తప్పకుండా పత్తిని వదిలేసి ఇవాళ రైతు అంతా కూడా 1 ఎకరం ఉల్లిగడ్డ పెట్టుకుంటాడు, 10 ఎకరాలు పత్తి పెట్టే బదులు 1 ఎకరం కంది వేసుకుంటాడు. కంది అనేది దీర్ఘకాలిక పంట, 4 నెలల లోపు వచ్చేటువంటి వెరైటీస్ కనుక తయారు చేసి కంది ఇంకా కొంచెం ఈల్డ్ పెరిగినట్టే అంటే తప్పకుండా కందులు వేస్తారు. దీనికి రీసెర్చ్ అసలు లేనే లేదు. మరి డిమాండ్ ఉన్నటువంటి పప్పులకు కానీ, డిమాండ్ ఉన్నటువంటి జొన్నలకు కానీ, ఇలా జొన్నలు కొనుక్కొని ప్రతి ఒక్కరు తినడానికి రెడీగా అయ్యారు. 40 రూపాయలు జొన్నలు అమ్ముతున్నాయి, ఎవరు జొన్నలు వేయట్లేదు. మరి జొన్న వెరైటీ వచ్చి 20 బస్తాలు కూడా పండే వెరైటీ ఎక్కడ కనబడట్లేదు. జొన్న వైపు ఇటువంటి ఏదైతే షార్టేజ్ ఉన్నాయో అటువంటి వాటి వైపు కనుక దృష్టి పెట్టి సైంటిస్టులు అందరినీ కనుక అటు పరిగెత్తించి అటు డబ్బు కనుక ఖర్చు పెట్టేది ఉంటే ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. ఇది ఒక రోజు రాత్రి అయిపోయే పని కాదు. లోపించిన ఆధునిక సాంకేతికత, పొంతనలేని మద్దతే పప్పుధాన్యాల కొరతకు ప్రధాన కారణమంటున్నారు మరికొందరు సాగుదారులు. కంది, పెసర, మినుము ఈ సాగు చేసేటువంటి విధానాలు నుంచి రైతు దూరం పోయిండు. ఎందుకంటే ఇక్కడ ధర లేకపోవడం ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ధర ఉన్నాక కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే హార్వెస్టింగ్ అంటే పెసరగా ఏరడం వల్ల అనేకమైన చిక్కులు వస్తున్నాయి. సో 1-2 రోజులు వర్షాలు పడ్డట్టు అయితే ఈ హార్వెస్టింగ్ సరైన టైం చేయకపోతే మొత్తం బొబ్బడాలు అయిపోతాయి. పల్లాకు తెగులు తట్టుకునేటువంటి వరంగల్ 42 వచ్చినప్పుడు కూడా వేస్తాను లేరంటే హార్వెస్టింగ్ లోపలనే అంటే ఏరడము, 2 పాలు 3 పాలు పెట్టడము, లేబర్కి ఎక్కువ కాయపోవడం, మనకు వచ్చేసరికి 2 క్వింటాలు కూడా రాకపోవడం అదే ప్రధానమైన కారణం. ఏ పంట వేసినా కూడా అంత కాదు కదా. ఇవాళ మొక్కజొన్న వేసినా 25-30 క్వింటాలు తీయవచ్చండి, పత్తి వేసినాం అనుకోండి 10-15 క్వింటాలు తీయవచ్చండి. పెద్ద హార్వెస్టర్స్ కాకుండా చిన్న హార్వెస్టర్స్ వచ్చినట్టయితే చిన్నకారు రైతులకు ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మా పప్పు దినుసులను మన దేశంలో కూడా సమృద్ధిగా పండించగలుగుతాం, రైతు కూడా లాభపడతాడు. అలాంటి చిన్న హార్వెస్టర్లు కావాలని కూడా కోరుకుంటున్నాం. పప్పు జాతి పంటలు నేలకు జీవాన్నిచ్చేవి, తక్కువ నీటితో పండుతాయి, పశు సంపదకు మేతనిస్తాయి. అలాగే క్వింటా కందిపప్పు మద్దతు ధరను 3,325 రూపాయలకు కేంద్రం పెంచింది. రాయితీలిచ్చి సాగును ప్రోత్సహిస్తోంది. మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇన్ని సానుకూలతలు ఉన్నా రైతులు ఎందుకు వెనకడుగేస్తున్నారు అనే దానిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైతులు ఈ రోజులలో కూరగాయలు,
పప్పు దినుసులు బండియకపోవడానికి ప్రధాన కారణం కోతుల బాధ తప్ప రెండో బాధ ఏది లేదు. సకాలంలో రబీల ఖరీఫుల అనుకూలమైన దిగుబడులు సాధించే వంగడాలను రూపొందించి రైతాంగానికి అందించినప్పుడు ప్రభుత్వం తరపునే కొనుగోలు కేంద్రాలు పెట్టి పప్పు దినుసులను గిట్టుబాటు ధర ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడే ఈ పప్పు దినుసుల సమస్య అనేది క్షేత్రస్థాయి నుంచి తప్పుతుంది తప్ప రెండో మార్గం అయితే పప్పు దినుసుల ధరలు దిగ్గే సమస్య అసలు లేనే లేదు. వర్షాధారిత తెలంగాణలో 2012-13 గణాంకాల ప్రకారం 6,11,000 హెక్టార్లలో అపరాలు సాగు చేస్తూ 4,91,000 టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నాం. హెక్టార్ సగటు ఉత్పాదకత 804 కేజీలు ఉంది. 2 ఏళ్లుగా ఖరీఫ్, రబీలో కరువు పరిస్థితులు వెంటాడుతుండటం వల్ల రైతు ఆశలకు గ్రహణం పట్టింది. భూగర్భ జలాలు అడుగంటటం వల్ల రాష్ట్రంలో అపరాల సాగు 41% తగ్గింది. తెలంగాణలో సంప్రదాయకంగా పంటలు పండించే వాటి స్థానంలో కొత్త ప్రాంతాల్లో కొత్త కాలాల్లో పప్పుధాన్య పంటలను విస్తరించాలి. ఉత్తర తెలంగాణలో బఠానీ, రాజ్మాలకు మంచి అవకాశముంది. రబీలో తుంపర సేద్యం ద్వారా దిగుబడుల్ని పెంచే రకాలను ఆవిష్కరించాలి. యాజమాన్య పద్ధతుల్ని, సాంకేతికతను అందుబాటులోకి తెస్తే పప్పుల సాగులో పుష్టి సాధ్యమే.